ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోమన్స్ 14th చాప్టర్ 7 నుండి చదువుతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నాను. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనలో ఎవడును కూడా తన కోసము బ్రతకడు, ఎవరు కూడా తన కోసము చనిపోడు. కానీ మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. ప్రియమైన వారులారా, మనలో ప్రతి వారు కూడా యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. అందులో సేవ చేస్తున్నటువంటి వాళ్లకు, సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్కి, సువార్థికులకు, ప్రతి దేవుని బిడ్డకు ఈ యొక్క వాక్యము ద్వారా నేను ఒక ఏమంటారు హెచ్చరిక కానీ, ఒక మేలుకొల్పు కానీ ఈ వాక్యంను బట్టి తెలియచేయాలని ఈ యొక్క ప్యాసేజ్ని, ఈ యొక్క సబ్జెక్ట్ని నేను తీసుకొని ఉంటూ ఉన్నాను. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే బ్రతుకుచూ ఉన్నాము, ప్రభువు కోసమే. చూడండి, ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా. మనము బ్రతికినను చనిపోయినను మనము ప్రభువు వారమై ఉన్నాము. వి బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. మనము ప్రభువుకు చెందినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. అలా దేవుడు మనలను చేసుకొని ఉంటూ ఉన్నాడు. మనము ప్రభువు వారమై ఉంటున్నాము. చనిపోయినను ఇప్పుడు బ్రతికి ఉన్నాను, మనము ప్రభువు వారమై ఉంటున్నాము. ఎందుకు అంటే చూడండి, 8వ వచనం 9వ వచనము, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. యేసు ప్రభుల వారు మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు. కాబట్టి అందుకోసమే కదా, నీకోసమే కదా, నా కోసమే కదా చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు అని అంటే, నువ్వు బ్రతికి ఉన్నాను, చనిపోయి ఉన్నాను, మనము చనిపోయి ఉన్నాను, బ్రతికి ఉన్నాను, మనకు ప్రభు అయి ఉన్నాడు, మనం ప్రభు వారమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ యొక్క విషయం అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. వి బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. మనము ప్రభువు వారమై ఉన్నాము. అయితే చూడండి, ఇక్కడ చెప్పాలనుకునేటువంటి విషయం ఏమై ఉన్నదంటే, అయితే చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. అయితే ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. నువ్వు బ్రతికినాను చనిపోయినాను ఇందుకోసమే కదా క్రీస్తు చనిపోయి తిరిగి మరలా బ్రతికెను. కాబట్టి అయితే నీవు సహోదరుణ్ణి తీర్పు తీర్చనేలా, నీ సాటి సహోదరుణ్ణి నువ్వు ఎట్లా తీర్పు తీర్చగలుగుతావు? రోమన్స్ 24th చాప్టర్ అండ్ 10th వర్స్. నీ సహోదరునికి నువ్వు తీర్పు ఎలా తీర్చగలుగుతావు? చూడండి, 10వ వచనం చదువుతున్నాను. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా. మనమందరము దేవుని న్యాయము పీఠము ఎదుట నిలబడతాము. మనమందరము క్రీస్తు న్యాయము పీఠము మీ ఎదుట, అట్ ద సీట్ ఆఫ్ జడ్జిమెంట్ సీట్ ఎదుట మనము నిలబడాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి నీ సహోదరుణ్ణి, సాటి సేవకుణ్ణి నువ్వు ఎట్లా తీర్పు తీరుస్తావు? నీకు ఎవరు అధికారం ఇచ్చిండు? ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఈ మధ్యలో నేను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా విపరీతంగా ఒక సేవకుడు ఇంకొక సేవకుని లైవ్గా తిడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ లేదని, వరాలు లేవని, లేకపోతే అది ఉన్నది, లేకపోతే ఇది బైబిల్లో లేదని విపరీతంగా ఘోరంగా తిడుతూ ఉన్నారు.
అయితే నీ సహోదరుని తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు అని వాక్యం చెప్తూ ఉన్నది. మనమందరము కూడా దేవుని క్రీస్తు న్యాయము పీఠము ఎదుట ఒకరోజు నిలబడి లెక్క అప్పచెప్పాలి కదా. తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు? ప్రియమైన వార్లారా, దేవుడు నీకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలి అని అంటే దేవుడు ఒక విజన్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. ఆ విజన్కి తగ్గట్టుగా ప్రొవిజన్ కూడా ఇస్తాడు. పలానా స్థలము ఏర్పాటు చేస్తాడు, పలానా గ్రామం అనేది చెప్తాడు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నా సువార్త ప్రకటించి నా సేవ చేయని క్లియర్గా అర్థం చేపిస్తాడు నీకు. ఒక విజన్ దేవుడు నీకు ఇస్తాడు, ఒక స్థలం ఇస్తాడు. అందరికీ కూడా సికింద్రాబాద్ వైఎంసీఏ అని చెప్పాడు, లేకపోతే అందరికీ కూడా ఏమంటారు కూకుట్పల్లి అని, హ్యాబిట్స్ అని, సిఎస్ఐ వెస్లీ అని, ఇక్కడనే అందరూ నేను 15-20 సంవత్సరాల నుండి చూస్తున్నాను. అందరూ వచ్చి కూడా సేవకులు అందరూ కూడా అక్కడ లిస్ట్ చేసుకొని కూర్చున్నారు. ఎవరు కూడా నాట్ ఈవెన్ ఒక్క సేవకుడు కూడా నేను అక్కడ ఉన్నాను కాబట్టి 1998 నవంబర్ 15 రోజున న్యూ జెరూసలేం చర్చ్ అని నేను పుట్టి పెరిగినటువంటి ఏరియాలో ఎస్వి నగర్, పురాణపూల్, ధూల్పేట ఏరియాలో నేను ఇండిపెండెంట్ చర్చ్ అనేది దేవుని కృప చొప్పున దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా చర్చ్ అనేది ప్రతిష్ఠించి సేవకుల ద్వారా ప్రతిష్ఠించి 6.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక 10-11 సంవత్సరాలు ఇండిపెండెంట్గా నేను పుట్టి పెరిగినటువంటి ధూల్పేట ఏరియాలో సక్సెస్ఫుల్గా దేవుని కృప ద్వారా దేవుడు ఇచ్చినటువంటి విజన్ ప్రకారంగా చర్చ్ రన్ చేసుకుంటూ అనేక మందికి బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో బ్యాప్టిజమ్స్లు ఇప్పిస్తూ రన్ చేసినాను. కొంతమంది మతోన్మాదులు, క్రిస్టియన్స్ కాదు, అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు చాలామందిని వీడు కన్వర్ట్ చేపిస్తున్నాడు, బ్యాప్టిజమ్స్ ఇప్పిస్తున్నాడు అని చెప్పేసి నా చర్చిని క్లోజ్ చేపించారు బలవంతంగా. ఒక 6 months కష్టపడ్డా, అంటే పోరాడిన చర్చ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మా ముంగట వచ్చిండ్రు వీళ్ళందరూ సో కాల్డ్ ఫేమస్ ప్రీచర్స్, మా ముంగట వచ్చిండ్రు. వీళ్ళందరికీ కూడా ఓన్లీ కూకుట్పల్లి అని, సికింద్రాబాద్ వైఎంసీఏ అని, లేకపోతే ఇది తప్ప ట్యాంక్ బండ్ కానీ, హ్యాబిట్స్ కానీ, కోటి కానీ దాటి వీళ్ళు రారు. అఫ్జల్గంజ్ కానీ, మదీనా అని మా ఏరియాకు రారు వాళ్ళు. మాది ఓల్డ్ సిటీ ధూల్పేట ఏరియా. దేవుడు అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నా చర్చ్ క్లోజ్ చేయించిన తర్వాత నేను ఈ సో కాల్డ్ పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి పర్సనల్గా నేను కలిసిన, నా చర్చ్ క్లోజ్ చేయించినారు, నాకు మీరు హెల్ప్ చేయాలి, మీ చేతిలో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా, మీరు నాకు హెల్ప్ చేయాలంటే ఒక్క సేవకుడు, పెద్ద సేవకుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. అయినా నేను వాళ్ళని దూషించలేదు అప్పుడు కూడా. ఎందుకంటే వాక్యం చెప్తున్నది, హూ ఆర్ యూ టు జడ్జ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అని. సేవకుని తీర్పు తీర్చడానికి, అతని గురించి చెడ్డగా మాట్లాడడానికి నువ్వెవరు, నీకేం అధికారం? ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా సికింద్రాబాద్ వైఎంసీఏ దాటి ఎవ్వరు కూడా ఈ రోజుకి కూడా 20 సంవత్సరాల నుండి చూస్తున్నా, ఈ రోజుకి కూడా అందులోనే వచ్చి నిష్ట వేసుకొని కమర్షియల్గా చాలా గొప్ప వాళ్ళై ఎక్కడి నుండి అయితే వచ్చిండ్రో మళ్ళీ ఆ గ్రామానికి వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద చర్చిలు కట్టుకొని సెటిల్ అయిపోయి ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలని పాయింట్అవుట్ చేస్తున్నాను అని అంటే, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు అని అంటున్నారు. అయితే మనం ఏం చేయాలని అంటే, దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను స్టోరీ అంటే, దేవుడు నీకు సేవ కోసం పిలిస్తే ఒక విజన్ ఇస్తాడు, దానికి తగ్గట్టుగా ప్రొవిజన్ అంటే ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ప్రకారంగా ఒక ఏరియా ఇస్తాడు, ఒక ఏరియా అనేది చూపిస్తాడు, పల్లెటూర్లు చూపిస్తాడు. లేకపోతే మా ఏరియా ఓల్డ్ సిటీ ఏరియాలో చార్మినార్, మదీనా, బహదూర్పురా, పురాణపూల్, చిమ్మిరేత్ బజార్, ఇవన్నీ ఏరియాస్ కూడా దేవుడు చూపిస్తాడు.
దేవుడు దర్శనం ఇస్తాడు, విజన్ ఇస్తాడు. చంద్రాయన్ గుట్ట, మొగల్పుర, ఇవన్నీ ఏరియాస్కు కూడా దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు ఒక వ్యక్తిని. నేను అక్కడ సేవ చేసినా కాబట్టి చెప్తూ ఉన్నాను అనుభవంతో. మళ్ళీ ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా, నేను ఇది కూడా చెప్పిన గొప్ప సేవకులకు కూడా, వాళ్ళు మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి వాళ్ళు కాబట్టి సువార్త వల్ల కానీ, అద్భుతాల వల్ల కానీ, లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాక్కు చాతుర్యం వల్ల కానీ వాళ్ళు ఫేమస్ కాలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు ఇంటర్నేషనల్గా ఫేమస్ అయినారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బ్రతిమలాడిన, నా ఏరియాకు రండి, నేను గ్రౌండ్స్ చూపిస్తాను, మీరు అంతంత పెద్ద మీటింగ్లు పెడతారు కదా, అంతకంటే పెద్ద మీటింగ్లను కూడా, గ్రౌండ్స్ని కూడా నేను చూపిస్తాను. అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని కాబట్టి మీరు నా ఏరియాస్లో, నా ఓల్డ్ సిటీ అంటే కట్టర్ ముస్లిమ్స్ ఉంటారు, కట్టర్ హిందూస్ ఉంటారు. వాళ్ళ మధ్యలో మీకున్న గిఫ్ట్స్ని, దేవుడు మీకు ఇచ్చిన వరములను ఆపరేట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తే, నాట్ ఈవెన్ వన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ కేమ్ టు అవర్ ఓల్డ్ సిటీ ఏరియా. ఇప్పటి వరకు కూడా ఒక్కోడు కూడా, ఒక సేవకుడు కూడా ఆ ఏరియాలో అఫ్జల్గంజ్ దాటి అడుగు పెట్టలేరు. అక్కడక్కడనే తిరుగుతున్నారు. కూకుడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, హ్యాబిట్స్, కోటి దగ్గర కూడా రారు వాళ్ళు. అయినా కానీ కూడా ప్రియమైన వారులారా, మనము తీర్పు తీర్చడానికి మనకు అధికారము లేదు. చూడండి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది చూడండి, ఒకసారి చూసాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. అయితే నీ సహోదరుణ్ణి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరసింపనేలా మనమందరమును దేవుని న్యాయము పీఠము ఎదుట నిలువబడాలి. అప్పుడు అడుగుతాడు దేవుడు. యేసు ప్రభుల న్యాయము పీఠము దగ్గర మనము నిలబడినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సేవ గురించి అడుగుతాడు. నేను నిజంగానే నీకు కూకుడుపల్లి ఏరియా చూపించినానా, లేకపోతే నిజంగానే నేను ఒక పాలమూరు, ఒక చిన్న గ్రామము చూపించినానా, లేకపోతే ఓల్డ్ సిటీ చూపించినానా, లేకపోతే నిజంగానే నేను సికింద్రాబాద్ వైఎంసీఏ చూపించినానా, లేకపోతే వరంగల్ చూపించినానా. దేవుడు ఒక అప్పుడు ఆయన అడుగుతాడు. అది అంటే ఏం చెప్పాలని ఏమని ఈ వాక్యంను బట్టి ఏం తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, ఏదన్నా ఉంటే, ఏమన్నా డిస్ప్యూట్లు ఉంటే సేవకుని ద్వారా, నువ్వు చేస్తున్న సేవకు ఎవరైనా అభ్యంతరకరంగా, వేరేళ్ళ మినిస్ట్రీ అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆఫీస్లకు వెళ్ళి డైరెక్ట్ కలిసి నువ్వు వాళ్ళతో మాట్లాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదనిపిస్తున్నది, నువ్వు సేవ చేస్తుంది కరెక్ట్ కాదనిపిస్తున్నది, దేవుడు నన్ను ఇక్కడ ఉంచినాడు, నేను నడుచుకుంటాను అని పర్సనల్గా వెళ్ళి మాట్లాడు. నీ సహోదరుడే కదా. ఆ సహోదర ప్రేమతోటి వెళ్ళి కలిసి మాట్లాడితే, ఎందుకు ఓపెన్గా యూట్యూబ్లో ఉంటూ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఇది నా బాధ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ వాక్యంను తీసి అంటే, నువ్వు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో పలానా సేవకుడు కరెక్ట్గా చేస్తలేడు, పరిశుద్ధాత్మ లేదు, వరాలు లేదు, బైబిల్లో ఇది లేదు, అది లేదు అని నువ్వు ఓపెన్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నీ యొక్క మాటలను, నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క ప్రసంగాలను అన్యులు చూస్తున్నారు, మతోన్మాదులు చూస్తున్నారు. రేపు తీర్పు దినమున నువ్వు అంటున్నటువంటి మాటలు, నువ్వు పలుకుతున్నటువంటి మాటలు అన్యులు చూస్తున్నారు. హిందువులు, ముస్లింలు, నాన్ బిలీవర్స్, క్రైస్తవులు కాని వాళ్ళు చూస్తూ నిన్ను బట్టి వాళ్ళు దేవుని నమ్ముకోలేకపోతున్నారు. నేను ఇప్పటివరకు చెప్పిన మాటలు మీకు అర్థమైనా అర్థం కాకుండా ఈ ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి. పాస్టర్స్లారా, సేవకులారా, విశ్వాసులారా, సంఘ సభ్యులారా, నువ్వు దూషిస్తున్నటువంటి మాటలను బట్టి, నిన్ను బట్టి ఆ అన్యులు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు, నిజమైన దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నారు. ఆయననే, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, రక్షకుడని, విమోచకుడని, రానయ్యున్న దేవుడని వాళ్ళు తెలుసుకోలేకపోవడానికి కారకులు ఎవరు తెలుసా? నువ్వే. నీ మాటల్ని బట్టి వాళ్ళు నమ్మలేకపోవడానికి ఒకానొక స్ట్రాంగ్ రీజన్ కావచ్చు.
వాళ్ళు చాలామంది దేవుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు అంటే చాలా కారణాలు ఉండొచ్చు. దాంట్లో మెయిన్ కారకునివి నువ్వు కాకూడదని, నీ మాటలు నీ ప్రవర్తన కాకూడదని ఈ వాక్యంను బట్టి నేను నీకు ప్రేమతో చెప్తున్నాను. మనం మెయిన్ రీజన్స్, మెయిన్ సోర్స్ కావద్దు. నిన్ను బట్టి నేను యేసుప్రభువుని నమ్ముకోలేదు అనే లిస్టులో మనం ఉండకూడదు. అలా ఉండకూడదు అని అంటే నువ్వు ఓపెన్గా, బహిరంగంగా వేరొక సేవకుని గురించి, వేరొక పరిచర్య గురించి నువ్వు బ్లేమ్ చేయకు. నీకు దేవుడు ఒక దర్శనం ఇచ్చిండు కదా సేవ చేయమని, ఒక ప్రాంతం ఇచ్చిండు కదా. ఆ దర్శనం ప్రకారంగానే ఆ డెస్టినేషన్ దేవుడు నీకు ఏదైతే ఇచ్చిండో నువ్వు చేసుకుంటూ వెళ్ళు, పరిచర్య చేసుకుంటూ వెళ్ళు. ఎవరైనా అభ్యంతరపరుస్తూ ఉన్నట్టయితే, అడ్డుగా వస్తున్నట్టయితే, దేవుడు ఇచ్చిన పరిచర్య కదా, అడ్డుగా వస్తున్నట్టయితే మోకరించు, ప్రార్థన చేయి. వీళ్ళు అడ్డుగా వస్తున్నారు ప్రభువా, ఈ పరిచారకులు, ఈ సేవకులు అడ్డుగా వస్తున్నారు ప్రభువా, నువ్వు ఇచ్చిన సేవ కదా ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి సేవలో ఇట్లా ఆటంకాలు వస్తున్నాయని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దేవుని చిత్తంలోని పరిచర్య ఉంటే దేవుడు వాళ్ళను తొలగించడా? ఈజీగా తొలగించేస్తాడు. ఆటంకాలు అన్నిటినీ కూడా కింది వచనాలలో రాయబడి ఉన్నది. మనము ఇతరుల సేవకు అడ్డుగా గాను ఆటంకంగా గాను ఉండకుండా జాగ్రత్త పడుడి అని ఉన్నది. ప్రియమైన వారులారా, ప్రియమైన సేవకులు, ప్రియమైన పాస్టర్స్లారా, సువార్థికులారా, దేవుని బిడ్డలారా, నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ వాక్యంను బట్టి ఏం తెలియచేస్తున్నానంటే, నీకు ఇచ్చిన విజన్ ప్రకారంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు విజన్ ఇచ్చిండు దేవుడు. విజన్ ఇచ్చినప్పుడు ఆ విజన్ ప్రకారంగానే చెప్పుకుంటూ వెళ్ళు, సువార్త సేవ చేసుకుంటూ వెళ్ళు. కానీ ఒక సువార్త సేవ చేసుకుంటూ మనం వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కానీ నీకు అడ్డుగా వచ్చినటువంటి వాళ్ళకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కానీ, కోర్టుల దగ్గర, హైకోర్టుకు కానీ, సుప్రీం సివిల్ కోర్టుకు కానీ వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం కానీ, ఇది సేవకుల యొక్క లక్షణం అస్సలే కాదు. సేవకులు చేయకూడని పని ఇది. అపాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ చేయకూడని పని. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నాకు అడ్డుగా ఉన్నారు, ఇట్లా అన్యాయం చేస్తున్నారంటే నీకు దేవుడు న్యాయం చేయడా? నీకు దేవుడు న్యాయం చేస్తాడని విశ్వాసం నీకున్నదా? ఉంటే ప్రియమైన వాళ్ళరా, డోంట్ కంప్లైంట్ ఎనీబడి. ఏ సేవకుని కూడా తక్కువ చూపు చూడకు. మనము బ్రతికినను చనిపోయినను అందరము కూడా ప్రభువు వారమై ఉన్నామని వాక్యం చెప్తున్నది. వాళ్ళు ప్రభువు వారై ఉంటున్నారు, సేవకులై ఉంటున్నారు. తీర్పు దినమున దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రీస్తు సీటు ఎదుట అంటే సీటు జడ్జిమెంట్ చేస్తున్నటువంటి ఎదుట అప్పుడు అడుగుతాడు దేవుడు. ఆయన నోట నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటే చాలు. బలా నమ్మకమైన మంచి దాసుడు. అప్పుడు ఆయన దేవుడు తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభు నేను ఇప్పుడు అంటున్న మాటలకు కూడా నాకు ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ టైంలో దేవుడు తీర్పు తీర్చి అడుగుతాడు, నేను ఇచ్చిన ప్లేస్కే నువ్వు వెళ్ళి సేవ చేసినవా, లేకపోతే నా గిఫ్ట్స్ని రాంగ్ ప్లేస్లో నీ స్వార్థం కోసము, నీ సెల్ఫిష్ నేచర్ను బట్టి వాడుకున్నావా అని ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు నేను ఎవరము? ఈ ప్లేస్లో ఆయన రాకుండా ఉండేది ఉండే, ఈ ప్లేస్లో నేనే సేవ చేసేది ఉండే అని దేవుడు నీకు ఒక విజన్ ఇస్తాడు. దాని ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి. అందులో ఎన్ని ఆటంకాలు ఉంటాయో అనేది విజన్ ఇచ్చినప్పుడే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు వెళ్ళే ఇన్ని సంవత్సరాలలో ఆ గోల్కి, దేవుడు ఇచ్చిన గోల్కి నువ్వు రీచ్ ఓపికతో పరిగెడుతూ ఉన్నప్పుడు ఏమేమి ఆటంకాలు వస్తాయో దేవుడు నీకు ముందుగానే చూపిస్తాడు. నువ్వు హతసాక్షిగా కావాలన్నా, లేకపోతే సువార్థికునిగా, సేవకునిగా ఉంటూ వెళ్ళాలనేది నీకు ముందుగానే దేవుడు విజన్ చూపిస్తాడు. సో ఆటంకములను కానీ అవన్నిటినీ కానీ నువ్వు అధిగమించి ప్రార్థన పూర్వకంగా అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుందామా? అక్రమము చేయు వారులారా నా యుద్ధ నుండి, హూ ఆర్ యూ? ఐ డోంట్ నో. అక్రమము చేయు వారులారా అనిపించుకుంటావా?
నేను చెప్పిన చోట వెళ్ళి నువ్వు సేవ చేయకుండా వేరే చోట్ల వెళ్ళి కమర్షియల్గా తయారై సేవకులకు విశ్వాసులకు అందుబాటులో ఉండకుండా, ఇక ఆయన మాట ఆయన ఇష్టం అది. కానీ దేవుడు నీకు ఇచ్చిన పనిని చిన్న పని అయినా మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలని ఈ వాక్యంను బట్టి మనము తీర్పులోనికి రావద్దు. మన మాటలను, మన ప్రసంగాలను క్రైస్తవుల కంటే ఎక్కువగా హిందువులు, ముస్లిములు, మతోన్మాదులు శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా దేవుని వాక్యము ఉన్నదున్నట్టుగా దేవుడు, ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, ఇది డైలీ బ్రెడ్ అని యూట్యూబ్ చేస్తున్నా. నాకు దేవుడు చెప్పిండా ఇది చేయమని? నేను అకౌంటబుల్ గాడ్కి. వై ఐఎమ్ డూయింగ్ దిస్ యూట్యూబ్ డైలీ బ్రెడ్ అనేది? ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. నేను దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలా. అట్లనే దేవుడు నీకు ఎందుకోసమైతే నియమించిండో, ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకుండో ఆ ప్రకారంగా మనము వెళ్ళాలని ఈ వాక్యంను బట్టి చివరిగా నేను ఇక్కడ ముగించేస్తున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, చూడండి రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చదువుతూ ఉన్నాను. అయితే నీవు నీ సహోదరుణ్ణి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరమును దేవుని న్యాయపీఠము ఎదుట నిలువవలసి ఉన్నది. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు కదా. నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రతి మోకాలు వంగుతుంది. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. ఆ పనికి మనము అడ్డుగా ఉండకుండా, ఇతరులను తిట్టుకోకుండా అడ్డుగా ఉంటున్నామని, ఈ పని జరగకుండా మనము కొంచెం ఈ పనికి డిలే చేసే వాళ్ళలాగా మనము ఉంటున్నాము. కాబట్టి మనం అట్లా ఉండకుండా, ఇతరులను బ్లేమ్ చేయకుండా, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు నమ్మకంగా, నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకున్నా దేవుడు నాకు ఇచ్చిండు, నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలా, నేను దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పుకోవాలా అనే భయముతో వీళ్ళను విమర్శించకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలని, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఈ వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 11వ వచనం చదువుతున్నాను. నా తోడు ప్రతి మోకాలను, 12వ వచనం చదువుతూ ఉన్నాను అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును దేవుని యొక్క లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులరా, మికను ఒకరినొకడు తీర్పు పొందకుండా ఉండవలెనని, సహోదరునికి అడ్డుగైనను ఆటంకముగా కలగజేయకుండా ఉండవలెనని నిశ్చయించుకుందాము. ఏ ఒక్క సేవకునికి కూడా ఈ వాక్యంను అర్థమయ్యే రీతిలో ఒక లైన్లో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఏ సేవకునికి కూడా, ఏ పరిచర్యకు కూడా పేరు పెట్టకుండా, అడ్డుగా ఉండకుండా, ఆటంకంగా ఉండకుండా ఉండవలెననియు నిశ్చయించుకుందామని వాక్యం చెప్తూ ఉన్నది. నీ సేవ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నా సేవ నేను చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు ఒక సేవకునికి తీర్పు తీర్చేది, నాకు తీర్పు తీర్చేది, ఇంకొక సేవకునికి తీర్పు తీర్చేది యేసు ప్రభు. ఎందుకు అందరికీ ఆ తీర్పు దినం నా దేవుడు అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా సేవ చేసినావు అని, ఎందుకు అక్కడ వెళ్ళి సేవ చేసినావు అని, ఇక్కడ ఉండి ఎందుకు చేయలేదని. తీర్పు తీర్చేది ఆయన కాబట్టి మనము తీర్పులోనికి మనము ఆ యొక్క సేవలో, వాళ్ళు చేస్తున్న సేవలో అడ్డుగా కానీ ఆటంకంగా ఉండకుండా నిర్ణయం తీసుకుందామని ఈ వాక్యంను బట్టి నేను అందరికీ కూడా సేవకులకు మనవి చేస్తున్నాను. ఏమన్నా తప్పుగా నేను మాట్లాడి ఉంటూ ఉన్నట్టయితే నా ఉద్దేశం ఒక్కటే, నా ఇంటెన్షన్ ఒక్కటే, ఇతరుల సేవకులను మీరు తిట్టకండి. మిమ్మల్ని చాలామంది అన్యులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ సేవకులు, ఈ పాస్టర్లు ఎట్లా ఉంటే మేము యేసు ప్రభువుని ఎట్లా నమ్ముకోవాలి అని అంటున్నారు కొంతమంది. మీ వల్ల కొంతమంది, నా వల్ల కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకోలేకుండా ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం అది. నా వల్ల కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకోలేకపోవడానికి స్ట్రాంగ్ రీజను నీవై ఉన్నావంటే ఎంత భయంకరమైన విషయం అది.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత పని ఇచ్చిండో అంత పని చేసుకుంటా వెళ్ళి బలా నమ్మకమైన మంచి దాసుడా అనుకుంటే చాలు, అనిపించుకుంటే చాలు అనేది నా అభిప్రాయం. నేను తప్పుగా మాట్లాడి ఉన్నట్టయితే క్షమించండి. ఇతరుల సేవలలో మనము ఆటంకంగా కానీ చెప్పలేము. ఎవరి ప్రార్థన ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో నువ్వు నేను చెప్పగలుగుతామా? చెప్పలేము. ఏ పరిచర్య ద్వారా దేవుడు ఎంత గొప్ప, ఎంతమందిని, ఎన్ని ఆత్మలను రక్షించుకుంటాడో చెప్పలేం. మనం అడ్డుగా ఆటంకంగా ఉంటూ ఉన్నట్టయితే చాలా భయంకరమైనటువంటి తీర్పులో నువ్వు నేను రావాల్సి వస్తుంది. కాబట్టి ఇక మీదటనైనా ఈ యొక్క యూట్యూబ్ న్యూస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, సోషల్ మీడియా ద్వారా కానీ, నువ్వు పర్సనల్గా డైలీ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కానీ ఈ వాక్యం నీకు తట్టుతే దాని తర్వాత మనం ఇతరులను బ్లేమ్ చేయడం, ఇతరుల సేవలలో అడ్డుగా ఆటంకంగా ఉండకుండా, మృతులకును సజీవులకును ప్రభువు అయి ఉన్నాడని, మనము ప్రభువు కోసం బ్రతుకుతూ ఉన్నామని, ప్రభువు కోసమే మరణిస్తూ ఉన్నామని, ఏది చేసినా ప్రభువు కోసమే చేస్తున్నామని, అది యథార్థంగా నిస్వార్థంగా చేయాలని పైన వచనాలలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనందరి వినికిడిలో దేవుడు అర్థం చేయించి ఇక మీదటనైనా సేవకులను కానీ, సువార్థికులు కానీ, డినామినేషన్స్ వాళ్ళని కానీ తిట్టకుండా, నువ్వు అడ్డుగా ఉండకుండా, నేను అడ్డుగా ఉండకుండా జాగ్రత్త పడదామని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.